మీరు నాలాగా వైట్ సాస్ పాస్తా లవర్సా? అయితే రీల్ని వెంటనే సేవ్ చేసుకోండి, మీ పాస్తా ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఫస్ట్లీ నేనైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నా. క్యాప్సికమ్, ఎల్లో జుకినీ, మష్రూమ్, ఆనియన్, స్వీట్ కార్న్. లాస్ట్ మినిట్లో బ్రోకలీ సర్ప్రైజ్ ఇచ్చింది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే పాడైపోయింది. ఆ తర్వాత నేనైతే డిసానో వాళ్ళ వీట్ పాస్తా తీసుకున్నాను, కొంచెం హెల్దీ అని. బాయిల్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక సాస్ ప్యాన్ తీసుకొని బటర్ వేసి మంచిగా గార్లిక్ వేసి కొంచెం మార్చి ఇంకా కష్టపడి కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని దానిలో వేసేసి కొంచెం 50% సాటే చేసుకొని పక్కన పెట్టేసా. ఆ తర్వాత ఒక పెద్ద వెజల్ తీసుకొని దానిలో మళ్ళీ బటర్ వేసి హెల్దీ అయిన మైదా వేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు టీకి పెట్టుకున్న పాలు పోసేసి మంచిగా సాస్ చేయాలి. దానిలోనే పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఆ వెజ్జీస్ మొత్తం స్టాక్తో సహా వేసి ఆ తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తా వేసి ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ లాస్ట్లో స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఎమిలిషియస్ పాస్తా రెడీ చేసుకున్నాను. కెఫేస్కి వెళ్ళే కన్నా మంచిగా ఇంట్లోనే ఇలా పాస్తా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫాలో మై ఇన్స్టాగ్రామ్. బాయ్ బాయ్.